హలో 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 మల్లేష్ గారండి. మల్లేష్ మేడం. ఓ ఆదర్లరావు గారే మీరు విన్నానండి. ఎవరు మేడం మీరు? మాది హైదరాబాద్ అండి. మేడం మేడం చెప్పండి మేడం. అదేంట్లో రవితోటి మాట్లాడాను. అవును అవును మేడం. ఆదర్లరావు గారు అదేంటో వీడియో చేసినారు కండి యూనిపేజీలు తప్పని. అవును అవును మేడం. తప్పని చేస్తే మేడం మాకు అది నచ్చలేదండి. ఎందుకంటే ధర్మంలో ఎన్ని ఉంటాయండి. మేడం 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 మాకు నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను మేడం. మీరు క్రిస్టియనా లేదంటే మన హిందూ అని మేడం? నేనైతే హిందూ. దీన్ని నిజాయితీగా చెప్పుకుంటాను నేను. మీరు చెప్పండి మేడం. చెప్పేది వింటారా వినరా? మేడం చెప్పండి మేడం. ఇప్పుడు మీ నెంబర్ నాకు తెలియదు కాబట్టి ఆయన దగ్గర నెంబర్ అడిగి మీకు చేయటం జరిగిందండి. మీరు చాలా కరెక్ట్గా మాట్లాడారండి ఆ వీడియోలో. ఎందుకంటే మరి మా అన్ని దేవుళ్ళు కావాలండి మనకే. పెద్ద పొసలాగా మాట్లాడుతున్నాడు ఆదర్లరావు. మీరు మేడం కన్ఫర్మ్ చేయలేరు మేడం. మీరు హిందువా లేదంటే క్రిస్టియన్? నాకు అర్థం కాలేదు మేడం. మా ఊర్లో మీ మాటలు నచ్చినాయండి. అదంతా ఇడిచిపెట్టండి మేడం. మీరు హిందువా? యోని పూజలకే మీరు ఒప్పుకున్నది మాకు నచ్చింది. మా వాడవాడంతా మేడం నేనేం అడుగుతున్నా మేడం, మీరు హిందువా ఇది చెప్పండి మేడం. నాకు ఇదంతా వాడవాడంతా సన్మానం చేయాలని అనుకుంటున్నాం. ఆడవాళ్ళు మగోళ్ళు అబ్బాయిలు. అలాంటివి ఏమొద్దు కానీ మీరు హిందువా క్రిస్టియనా మేడం? నాకు మీ ఇంట్లో ఒక ఆమెను నిలబెట్టి యోని పూజలు చేయాలి అనుకుంటున్నామండి మేము. మేడం నేను అడిగిన దానికి చెప్పండి మేడం. ఈ సొల్లంత వద్దు మేడం. మీరు హిందువా క్రిస్టియనా అనేది ఒకసారి చెప్పండి మేడం. నేను తర్వాత మీతోటి మాకు యోని పూజలు చేస్తే మా పూజారి కలిసి వస్తుందని మేడం. మీకు అర్థమవుతుందా మేడం? నేను అడిగేది ఏంది, మీరు క్రిస్టియనా హిందువా? నేను ఆదేండ్ల రవికి ఫోన్ చేసిన. ఎందువల్ల ఆయన క్రిస్టియన్ కాబట్టి హిందువులకు ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఫోన్ చేసిన. ఇది బేసిక్, ఇది మన పరిచయం. ఇది నువ్వు హిందువా క్రిస్టియనా చెప్పండి మేడం. మా పూజారి అన్నాడండి మీ మాటలు, ఆదర్ల రవి మాటలు. ఎవరన్నా వినరు మేడం. వినండి, అదేం లేదు కానీ చెప్పండి హిందువా క్రిస్టియనా అది చెప్పండి మేడం. యోనికి పూజలు చేయటం మంచిదని వాదిచ్చారు కదా. మీ ఇంట్లో ఒక ఆమెను నిలబెడితే మా ఊరు అబ్బాయిలందరూ పూజలు. మేడం మీరు హిందువా క్రిస్టియనా ఒక్కటి చెప్పండి మేడం. అవన్నీ వద్దు. నేను సెక్యులర్. మీరు హిందువా క్రిస్టియనా అది చెప్పండి మీరు. నేను మాట్లాడతా మేడం, మీతోటి క్లియర్ గా మాట్లాడతా. మీరు హిందువా క్రిస్టియనా చెప్పండి. సెక్యులర్ అయితే మీరు యోని పూజలు మా బజార్ వాళ్ళందరూ గొంతెమ్మని వేస్తారండి. గొంతెమ్మనే ఎక్కడ యోని అనేది యోనికి పూజ అని ఎక్కడ చేస్తారు మేడం? మీరు చెప్తారా నాకు? అదే అదే మేడం చెప్పండి. ఎక్కడ చేస్తారు తెలుసా మీకు? అట్ట కాదు ఒక అమ్మాయిని పెట్టి చూపించారు కదా అక్కడ. మీరు చెప్పండి మేడం. మీరు ఫోన్ చేశారు కష్టపడి. ఓకే, నాకు అదే సంతోషము. నేను అడిగిన దానికి కొన్ని చెప్పండి. మీరు చెప్పింది కూడా వింటాను మేడం. నేను ఫస్ట్ మీరు చెప్పండి నాకు. నేను అడిగిన దానికి 2-3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి మీరు. చాలా అంతే. యారు చేస్తారో తెలియదు కానీ మీరు చేతి మంచిది అన్నారు కదా, అందుకని మాకు నాకు డౌట్ వస్తుంది మేడం. మీరు ఆడగొరేలా కనిపిస్తున్నారు నాకు మేడం. మీరు మీ క్యాస్ట్ ఏందో చెప్పుకోనికి సిగ్గుపడుతున్నారు. ప్లస్ మీరు ఆడగొరేలా ఆగండి. మీరు ఆగండి మేడం. నేను అడిగిన దానికి చెప్పండి మేడం. ఒకటే మాట్లాడుకుంటూ పోతే ఎట్లా అవుతుంది? మా ఊరు రండి. ఫోన్ చేశారు కదా మేడం, మీరు రండి మా ఊరికి రండి. సరే వస్తాం. అదేంద్రరావుకి చెప్పాను కూడా. యోని పూజకి మేము అక్కడ దాకా వెళ్ళి మేము చెయ్యలేమండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు నిలబెడితే మీరు చేయకండి మేడం. చేయమని ఎవరు చెప్పిండు? మీరు చేయకండి మేడం. మీరు చేయకండి. నేను చేయమని చెప్పానా? ఎందుకు చేయాలి మేడం? మీకెందుకు చేయాలి? మీకు అదేంటి తెలియదు. దాని పుట్టూరుతరాలు తెలియదు. ఏదో ఒకటి ఫోన్ చేస్తే అయిపోతుందా మేడం? పర్టికులర్ గా క్లియర్ గా తెలుసుకోండి. ఇప్పుడు గ్యాడ్జెట్లు ఉన్నాయి, ఏవేవి ఉన్నది. మీరు సింపుల్ గా గూగుల్ కొడితే తెలుస్తుంది మేడం. అక్కడ ఎక్కడ ఉంది, దాన్ని ఎందుకు చేస్తారు, దాని పుట్టూరుతరాలు ఏంటి చెప్పండి మేడం. సెక్యులర్ అంటారు కదా, తెలుసుకోండి. మాకు పూజలు చేస్తే మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ చేస్తే మా లీడర్ గా మిమ్మల్ని ఎన్నుకుంటాం. మాకు ఏమి పూజలు చేయాలని ఉంది. లీడర్ ఉన్నారు, మీరు రాండి.
మాతోనే మస్తు లీడర్లు ఉన్నారు మేడం. మీరెందుకు నాకు లీడర్లు? ఈయన మస్తు లీడర్లు ఉన్నారు మాకు. మీరు మాకు లీడరు. ఎందుకు మేడం మీరు మీ క్యాస్ట్ ఏందో చెప్పుకోనికి సిగ్గుపడుతున్నారు? మీరు ఎందుకు ఫోన్ చేసి మాట్లాడతారు? పోరాడింది తెలుసు మాకు తెలుసు. ఏం తెలుసు మేడం మీకు? అది అస్సాంలో ఏం తెలుసు మీకు? మా వాడంతా ఏమి పూజలు చేయడానికి సిద్ధమవుతుంది. మీ క్యాస్ట్ చూసి నేను ఎంత కాండి మేడం, మంచిదే కదా కాండి. ఎవరు కాండి. మరి మీ ఇంట్లో ఆడాలని నిలబెడతారా? ఏమి పూజలు చేస్తాము? ఎందుకు నిలబడరు? మాతో కూడా నిలబడతారు. మీరు రాండి మేడం, మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ రాండి, చెప్తున్నాను కదా. ఇక్కడ రాండి, మాట ఏంది ఎట్లా ఉన్నా అన్ని మీకు చూపెడతాం కదా మీకు. సరే మేము మొత్తం యోని పూజలకి రాండి మేడం. నేను చెప్పిన ఆడగారికి కొడంగల్ రమ్మని చెప్పిన, ఆయన కూడా వస్తా అని అన్నారు. మీరు ఆయనతో పాటు మీరు కూడా రండి. ఎవరండి మేడం? ఏమన్నా మాట్లాడితే క్లారిటీగా క్లియర్ గా ఉండాలి మేడం. మీరు చెప్పింది ఇట్లా అంటారు. అదే నేను సోది మీరు మాట్లాడింది తప్పు అని ఇట్లా చెప్పండి. దానికి కన్క్లూజన్ నేను ఇస్తాను. మీరు యోని పూజ గురించి మాట్లాడారు, మాకు వాడవాళ్ళు ఎందుకండి ఇది అంత సోది అవసరమా? మల్లేష్ గారు యోని పూజలు చెయ్యాలి. మేము చెయ్యాల. నిన్నెవరు చేయమన్నారు మేడం? అస్సాంలో అక్కడ పూజిస్తారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పిన అర్థం చేసుకోవాలి మీరు. అది మన దగ్గర లేదు కదా. యోనికి పూజ చేస్తామని మన దగ్గర అస్సాంలో ఉందని చెప్పాను. మా ఊరు పారగాళ్ళకి ఆ వీడియో మొత్తం మేడం నేను మీరు ఆడవాళ్ళని ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నాను. మీరు ఇండైరెక్ట్ గా ఏదేదో మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది. అంత అర్థం చేసుకుంటున్నాను నేను. మీరు ఆడవాళ్ళు కాబట్టి ఎంతో చాలా గౌరవం మీద మాట్లాడుతున్నాను. అది మన దగ్గర కాదు. అస్సాంలో అక్కడ వాళ్ళు పూజిస్తారా అని చెప్తున్నా. అర్థం చేసుకోండి మీరు. అంటారు చేయటానికి నిలబెట్టమంటే నిలబెట్టరు. అదే మరి మీ దాంట్లో బుక్కలు ఉంటాయి, అవి చూసుకోండి ముందు. మా దాంట్లో కాదు చూపెట్టండి. చెయ్యొచ్చు అంటారు. బుక్కలు ఉంటాయి మేడం, బుక్కలు చాలా ఉంటాయి, అవి చూసుకోండి ఫస్ట్ మీరు. అది చూసుకోండి మీరు ఫస్ట్. తర్వాత వేరే బుక్కలు చూపెట్టడం వస్తుంది. మీ బైబిల్లో ఉన్న చెప్పడానికి చేత కాదు. మా హిందూ గ్రంథాల మీద మీరు ఎందుకు మేడం ఏడుస్తారు? ఆదేళ్ల రవి గాని, అది అనీ జాన్సన్ గాని, తొండమోహన్ గారు, వాళ్ళందరూ అంటే చాలా గ్రంథాలు మీరే కొనుక్కున్నారా గ్రంథాలను? కొనుక్కోండి మేడం. ఎన్నో కాలం నుంచి ఉన్నాయి. నువ్వు కూడా ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు? మీ తాత మీ అమ్మమ్మ వాళ్ళంతా హిందువులే. ఎందుకు అట్లా అబద్ధం ఆడతారు మీరు? ఏని పూజ చేయాలా ఇప్పుడు? ఎవరిని ఇష్టపెట్టండి మేడం. మీరు దేని గురించి మాట్లాడుకున్నారు చెప్పండి. మాట్లాడు. ఓకే, దాని గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం డౌట్ వచ్చింది? ఏని పూజ చేయాలా? ఏని పూజ మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నిలబెడతానో చెప్పు. గొర్రెవా మేడం నీకు? అక్కడ అస్సాంలో చేస్తారని చెప్తే కూడా నువ్వు మళ్ళీ అదే అంటున్నావు. నీకు ఎందుకు అంత అర్థమవుతుంది నీకు? నా ఇంట్లో మేడం, మీ ఇంట్లో నిలబెడతాను, నీ కూతురు నిలబెడతాను, నీ బిడ్డను నిలబెడతాను, నీ పిల్లల్ని నిలబెడతాను. అరే మీరు భారతదేశానికి అస్సాంలో పూజిస్తారని చెప్తున్నా నీకు. అయితే బైబిల్లో మీ బిడ్డ మాంసాన్ని మీతో వినిపిస్తా అంటానే అంటాడు. దానికి మీరు నిలబడతారా? నేను దీనికి నిలబడతాను. అదే మేడం, బైబిల్లో నీ బిడ్డ మాంసాన్ని మీతోనే వినిపిస్తా అంటారు. దానికి మీరు నిలబడతారా అని అడుగుతున్నా. అర్థమవుతుందా? దానికి నిలబడతావా? ఆడగారు నేర్పించుకుంటున్నారు మేడం మీరు. కావాల్సిన నువ్వు మా మనిషివే మల్లేసా. నువ్వు వినవా? నువ్వు ఫస్ట్ నేను చెప్పేది వింటావు. నేను ఇంట చెప్పు మల్లేసా, ఇంట చెప్పు. ఏని పూజ ఆదర్ల రవి మేడం. అరే ఆగండి మేడం, ఆగండి. ఒక 5 నిమిషాలు నన్ను మాట్లాడియండి, లేదంటే 2 నిమిషాలు మాట్లాడియండి, తర్వాత మీరు మాట్లాడండి. యోని పూజ అనేది మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో చేయరు, అస్సాంలో వేస్తారు. దానికి ఒక ప్రతిష్టత ఉంది. అది నీకు తెలుసుకునే దమ్ము లేదు కాబట్టి నాకు ఫోన్ చేసినావు. గూగుల్లో ఉంది, అర్థమైంది. చెప్పిన ఆడ చేయరని మీ తాత వచ్చి నీకు చెప్పిందా పూజ చేయరని? ఏంటి అస్సాం ఏంటి బయట దేశంలో ఉందా? మన దేశం కాదు అస్సాం అనేది. కొద్దిగా ఉందా? అస్సాంలో ఉండదు. మనకు కూడా కావాలని నీ ఇంట్లో నిలబెట్టమంటున్నా.
నేనేం అక్కడ వెళ్తుంది మేడం. ఇప్పుడు సపోజ్ శ్రీశైలంలో ఉన్నాడు, తిరుపతిలో మేడం నన్ను చెప్పనివ్వండి ఫస్ట్, నన్ను చెప్పనివ్వండి. అస్సాంలోకి మేము రాలేమో, అది పక్క రాష్ట్రం, నువ్వు మహారాష్ట్ర పోరు కాబట్టి మేడం. నువ్వు చెప్పారు కదా, నిన్ను ఎవరు రమ్మన్నాడు, వస్తే ఆడిపోతే కూడా అదే వేస్తున్నావు. కొత్త దేవుడు, కొత్త దేవత, అసలు మా అష్టైశ్వర్యాలు. అదే మరి బొగడాల దేవుడు మరి బొగడాల దేవుడు ఆ బ్రిటిష్ నా కొడుకులు వచ్చి అద్దిపోయారు కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. గొర్రెలా కట్టే మనకేం తెలియదు. ఎందుకు మల్లేసా ఎక్కడ చేయి మల్లేసా? నీకెందుకు మేడం? అది బైబిల్లో చెప్పలే మేడం, మరి ఇది ఎందుకు మరి ఆయనకు? మల్లేసా పెద్ద గుడి కట్టుకుందాం, మీ ఇంట్లోనే ఒకళ్ళు నిలబెట్టి మల్లేసా. మేడం ఇప్పుడు అస్సాంలో మనకి ఎందుకు అన్నారు కదా, నేను చెప్తాను చూడండి. లేదు మల్లేసా, మనకు కావాలా, అందుకని ఆళ్ళు సంపాదించుకుందాం, మనమే సంపాదించుకుందాం. ఎటకారంగా మాట్లాడతాము, ఇచ్చిపెట్టండి, మాకు తెలుసు అన్ని. మా ఊరు కుర్రాళ్ళు అందరూ పూలమాలతో రెడీగా చేస్తున్నారు ఇక్కడ. చేయండి మేడం, నేను వద్దంటలేదు. నువ్వు సమర్పిస్తున్నావు చక్కగా, అసలు ఎంత జ్ఞానం. అర్థమవుతుందా? వద్దు మల్లేసా, మనం చక్కగా యోని పూజలు చేసుకుని మనమే పెద్ద ఆసావులో బాగుపడటమేంటి, మనమే దుబ్బులు బాగా సంపాదించుకున్నాం. రా, నువ్వెంట ఎంకరేజ్ చేస్తున్నావుగా. నీకు 50 నాకు 50. గాడు, ఆ లలిత్ గాడు ఏంటబ్బా ఈ మాట్లాడలేవని నేను ఇప్పటివరకు అనుకుంటున్నా. రైట్, ఇప్పుడు అన్నావు చూడు. లేదు మళ్ళీ ఇప్పుడు ఆ కర్ణాటక ఏమన్నా మనకెత్తండా? మనం కూడా కొత్త దేవతను పెట్టుకుని చక్కగా పెట్టుకుని మల్లేసా ప్లీజ్ మల్లేసా, ఎందుకంటే నువ్వు ఎంకరేజ్ చేసి నువ్వు చక్కగా ఇగో పోరగాళ్ళు అందరూ విన్నారు, మేము కూడా పూజలు చేస్తాం, మీరు ఇక్కడ చేస్తుంటే వద్దు అంటున్నారుగా. మల్లేష్ గారు చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు, చక్కగా వాళ్ళ ఇంట్లోనే నిలబెట్టి మనం పూజలు చేద్దాం, పదండి అని అంటున్నారు. ఎప్పుడు వచ్చాం మల్లేసా? ప్లీజ్ మల్లేసా, చెప్పు మల్లేసా, ఎప్పుడు నిలబెట్టుకున్నాం, మనం ఎప్పుడు బాగుపడదాం మల్లేసా, ప్లీజ్ మల్లేసా. అయిపోయిందా నువ్వు మాట్లాడుతున్నా? మీరు నువ్వు అసలు ఆ 2 వీడియోలు నేను విన్న మల్లేసా. నిన్ను అజ్ఞాని అని పెట్టిండు, ఆధార్ రవికే తెలీదు నువ్వు జ్ఞాని అని. ఎందుకంటే మనం కూడా సంపాదించుకుందాం, నువ్వు 4 రూపాయలు వెనకేసుకుందామంట అంటే నువ్వెందుకు మాట అన్నావు చెప్పు, నువ్వెందుకు మాట అన్నావు? నువ్వు ఎంత ఆడాలనే ఎంత యోని కూడా పూజలు చేయొచ్చు, నువ్వేం మనిషి వెయ్యా మా ఇష్టం అంటున్నావు. నిజంగా మన ఇష్టం మల్లేసా, మనం ఖచ్చితంగా యోని పూజలు చేసుకుందాం. మీ ఇంట్లో ఒక నిలబెట్టు, మా ఇంట్లో ఒప్పుకోవాలి మల్లేసా, ఎందుకంటే నేను మా ఇంట్లో చెప్పుకుంటా. ఇక్కడికి వస్తారా మరి? మేము చూపెడతాము, వస్తారా మీరు? వస్తాం మల్లేసా, వస్తారా? వస్తామయ్యా. ఇంకేంటి మేడం చెప్పండి, నెక్స్ట్ టైం చెప్పండి. ఓకే, నువ్వు కాదు, మీరు చెప్పండి. రావాలా? మీరు చెప్పండి, మీరు మాట్లాడుతున్నారుగా, మాట్లాడండి, నేను చెప్తాను. కానీ నువ్వు నేను వాదించుకోంగా కాదండి, మీ పేరు అవసరం లేదు నాకు, ఏదో ప్రత్యేకంగా మాట్లాడండి. ఈ దాన్ని కూడా వీడియో పెట్టండి యూట్యూబ్ లో. రవి ఫోన్ చేసినప్పుడు మీ మాటలో మేమందరం విన్నాం, తెలుగు రాష్ట్రాల్లో అసలు మల్లేష్ అనే ఒక వ్యక్తి ముందుకు వచ్చిండు. అసలు మాకు ఎన్నో దేవతలు ఉంటాయి, ఆ దేవతల్లో యోని ఒక దేవత అంటే ఇప్పుడు మా ఇంట్లో చూపెడితేనేమో ఆ మల్లేష్ గారి ఇంటికి పో, ఎవరో ఒకటి దొరుకుతారో వాళ్ళ బామ్మని నిలబెడతారో, వాళ్ళ అమ్మని నిలబెడతారో, వాళ్ళ నాన్న నిలబెడతారో, మగోడు కదా నానంటే వాళ్ళ కూతురు నిలబెడతారో, పిల్లాన్ని నిలబెడతారో, నీకెందుకే అక్కడ ఎంకరేజ్ చేస్తున్నారుగా. మన ఆడవాళ్ళని గౌరవంగా చెప్తున్నా నేను కూడా. యోనికి కాబట్టి నిలబెట్టు, మేము పూజలు చేస్తాం మల్లేసా. మాట్లాడండి, గుడి కూడా కడతాం మీ ఇంటి ఆమెకి. ఇప్పుడు మీరు అన్నదే మాట్లాడతారా, లేదంటే నేను చెప్పింది కూడా ఏంటారా? చెప్పండి మేడం, మీలాగా పని లేకుండా ఉండలేదు నేను.
అర్థమవుతుందా? ఆడు కరుణాకర్ గారు సంపాదించుకోవట్లేదా? నిజేందుకు అది ఇస్తాడు మేడం. నువ్వు చెప్పింది అలా లేదంటే నేను చెప్పింది అదొక్కటి చెప్తున్నావు. ఇప్పుడు ఆడొక్కడే బాగుపడా అనుకుంటున్నామో నా మాటలకి బూరు వాటి ఫోన్ కార్డు చేస్తున్నా అనుకుంటున్నామో. పెద్ద పెద్ద ధమ్కీలు ఇచ్చినావు. నువ్వెంత బొస్సు, నువ్వు ఆడిలో అని గౌరవం ఇస్తున్నావు నీకు. అదే మొగడు అంటే నా తిట్లు తినకుండా నీ మాటలు చూస్తే ఆంధ్రగా కొడుతుంది నాకు. అర్థమవుతుందా? తెలంగాణ తిట్లు తిన్నావంటే నువ్వు నైట్ లో నిద్ర కూడా అది తెలుస్తాను. అర్థమవుతుందా? 10 రోజులు లేదు నేను మాట్లాడితే ఏదో ఆడిలో అని ఏదో గౌరవం ఇస్తున్నా, అభిమానంతో ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. సరే మల్లేశా, ఇగో నిన్న ఒక ప్రశ్న అడుగుతా, చెప్తా మల్లేశా. చెప్పు. నేను అదే కదా నీవు ఫోన్ చెప్పకుండా చెప్పు. నేను చెప్తున్నప్పుడు ఆగు. నేను క్వశ్చన్ అడిగినాక నువ్వు ఆగు. తర్వాత చెప్పకు. ఫస్ట్ నువ్వు అడిగినావు దానికి చెప్తే మధ్యలో మాట్లాడకు. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మధ్యలో మాట్లాడినా. నువ్వు అదే మాట్లాడుతున్నావు నువ్వు అప్పటి నుంచి వెళ్ళి. కొత్త క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏలికి దేవతని పూజలు చేసుకుంటా అక్కడ రేపులు ఎందుకు చేస్తున్నారంట? నోట్ల క్యారెట్ ఇట్లా పెట్టుకున్నావు. నువ్వు అడగాలి. ఒక వీడియో ఉన్నది ఆదాయం చేసి ఇట్లా చెప్పాలి. నువ్వు రేపులు ఎందుకు చేస్తున్నావు అడగాలి. నువ్వు ఏంది మీరు మనుషులు కాదా ఏంది? రేపులు ఎందుకు జరుగుతున్నాయి దేవతల మీద? రేపులు ఎందుకు చేస్తున్నారు అది తప్పు అని చెప్పు. దాన్ని ఖండించు. మనం తప్పు యోని దేవత అంటున్నావు. ఆ దేవత మీద రేపులు ఎందుకు జరుగుతున్నాయి మల్లేశ? రేపులు ఎవరు మీ తాత చెప్పిండా రేపులు జరుగుతున్నాయని? ఆడ ఒక వీడియో పెట్టు. నాకు రేపులు జరుగుతున్నాయని ఒక వీడియో పెట్టు. నా నంబర్ లేదా ఒక వీడియో పెట్టను. మల్లేష్గా నేను ఇప్పుడు నీ వాట్సాప్ నెంబర్ పంపిరా, రేపులు అన్ని పంపిస్తా. ఇదే నంబరు నువ్వు రా అన్నా కూడా చెప్పకుండా నువ్వు సమాధానం చెప్పకపోతే అడుగుతున్నాను. నీ పాడ మరి ఆడాలి అందరం కలిసి. వచ్చి పీకు ఏం పీకలేవు. నువ్వు ఫోన్ లో రప్పిస్తే ఏం పీకలేవు. చేస్తున్నారా ముండా నీకేం తెలిసే దుడకముండా సెక్యులర్ అని చెప్పుకుంటా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకు అస్సాంలో చెప్పినట్టు చెప్పినా నీ గుద్దల దమ్ముంటే అస్సాంలో పోయి అని నువ్వు దమ్ముందా నీకు? అది లండి ముండా మాట్లాడి మాట్లాడతావు నువ్వు. ఏం గుద్దల దమ్ము లేదు. అస్సాంలో పోయి అడగనికే గుద్దల దమ్ము లేదు కానీ ఫోన్ చేసి నంబర్ తీసుకొని మాట్లాడుతున్నావు. ఏంది రేపులు ఎందుకు చేస్తున్నారా? రేపులు జరుగుతున్నాయని నీ అమ్మ మొగడు చెప్పాను. ఏంటి ఇంతకు ముందు తిట్టింది సరిపోలేదా మేడం? ఆగు బూతులు మాట్లాడను కాబట్టి అట్రాసిటీ కేసు పెడతాను. మహిళలు చూడకుండా బూతులు చెప్తున్నాను. టాపిక్ డైవర్ట్ చేయకండి. మీరు ఏమి గురించి బూతులు మాట్లాడినందుకు బూతులు ఫస్ట్ నువ్వు మాట్లాడినా తర్వాత నేను మాట్లాడినా. క్లియర్ ఇది. నా బూతులు నేను రికార్డ్ చేసుకున్నా. ఓకే నాతో రికార్డ్ ఉంటాయండి. మీరేంది ఏ మస్తు చూసినాం ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేసినాం. ఎన్నో మా ఊళ్ళో పాసార్లు వస్తే తరిమి కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. పెట్టమంటే పెడతా మీకు గొడ్డలిప్పు తండినూరా మేమైతే. అదే 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 ఇక్కడే గుంతలం వేసే ఫ్యామిలీలో పుట్టినరా నేను. అయితే అది నిజమైన దేవుడు కాదని ఆ మట్టి బొమ్మలో మారుమూల నుంచి మాట్లాడుతున్నాను. రే చెప్పానా? గుంతలం ఫ్యామిలీలో మీరంటే గౌరవం నాకు మేడం నువ్వు మాట్లాడినందుకు గానీ మల్లేశా నేను చెప్పేది మాట్లాడండి. మల్లేశా చెప్పేది ఏంటంటే గుంతలమ్మ వేసే ఫ్యామిలీలో పెట్టి రే చెప్పేది గుంతాలమ్మ వేసే ఫ్యామిలీలో పుట్టి మా తాత మాట్లాడుతున్నా. మల్లేష్ అని పిలుస్తాను. నీ పేరు అదే కాబట్టి మల్లేషు. అసలు నేను నా పేరుతో నీకు సంబంధం లేదు. నీ 2 వీడియోలు చూసి నేను ఆయన దగ్గర నెంబర్ తీసుకొని ఆగు మాట్లాడకు. ఇప్పుడు మాట్లాడుతుంటే మొన్న ఆ వీడియోలో ఆగర్ల రవి నువ్వు మాట్లాడుతుంటే ఆయన మాట వినపడింది కానీ నీ మాట వినపడలా. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల చెప్పేది మల్లేషు నీ అజ్ఞానం బయటపడింది, ఆయన జ్ఞానం బయటపడింది. ఎందుకు అంటే నేను గుంతలమ్మ వేసే ఫ్యామిలీలో పుట్టి కూడా నీకు నేను ఎందుకు ఫోన్ చేసిందంటే నీకు నేను ఎందుకు ఫోన్ చేసిందంటే
అక్కడ పూజించాల్సిన అవసరం పాయింట్ వైజ్ గా చెప్పండి మేడం. ఇది దమ్మన మాకేంటి? అక్కడ పూజించాల్సిన అవసరం లేదు. పూజిస్తే అది దేవతతో సమానం. దేవతను రేపు చేయటం ఏంటి? దేవతను రేపు చేయటం ఏంటి? మా బజారిలో ముగ్గురు కలిసి రేపు చేశారు. ఎవరిని రేపు చేశారు? ఒక మారెమ్మ అనే బిడ్డని. తండ్రి మీరు చెప్పాలి మీ ఏరియాలో జరిగితే దానికి నేనేం కాదు, మీ హిందువులే చేశారు. అయితే వాడిని అడిగితే ఏం చెప్పింది చెప్పినా? మా దేవుళ్ళే తులసిని రేపు చేశారు, ఆవులు రేపు చేశారు, ఏళ్ళు రేపు చేశారు, నేను దీన్ని రేపు చేయటం వచ్చిందా అని అడుగుతున్నారు. అయితే నీ సంగతి ఎట్టగాదురా అని దెబ్బ కేసు పెట్టి ఆయన్ని బొక్కలో వేయించిన. అయితే నువ్వేమంటావు? ఇప్పుడు యోనికి పూజలు అస్సాంలో చేస్తున్నారు, నీకేంటి అని ఆ వీడియోలో మాట్లాడు. ఆగు, నీకేంటి నొప్పి అని మాట్లాడను. అయితే మాకు అక్కడ పూజలు చేస్తుండో ఈడెవడో మల్లేష్ అంట, వీడు వెనకేసుకుని అక్కడ పూజలు చేయటం నీకేంటి నొప్పి అని అడిగిండు. అక్కడ పూజలు చేసుకుంటా అసలు మా ఆడవాళ్ళ మీదే ఇన్ని రేపులు మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి? మళ్ళీ మా భారతదేశంలో నువ్వు ఆగుతావా? మా ఏరియాలో మా లేడీస్ అందరిని రేపు చేస్తున్నారు. మరి తీరా చూస్తే అక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా అంటే ఎవరు లేరు, ముస్లిం చేశారంటే అచ్చమైన హిందూ నా కొడుకులే చేస్తున్నారు. ఎందుకు అంటే మా దేవుళ్ళు అట్టే చేశారు, మేము అట్టే నేర్చుకుంటాం, నీకెందుకు అని అడిగితే నీకెందుకు ఇది కాదు, రెండు దన్నటం కాదు. మా పుస్తకాలలో అట్టే రేపులు రాసి ఉండే మా దేవుళ్ళు అన్న వాళ్ళు చేశారు. మేము చేస్తే తప్పేంటి? మేము చేస్తే తప్పేంటి? వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదా? ఒక మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు రేపులు చేశారు. మరి వాళ్ళ శిష్యులమైన మేము జాతం అంటున్నారు. ఏంటి ఇప్పుడు ఎక్కడికి కట్టాలి ఇది? మరి ఎందుకు మేడం ఇంత కరడుగా తినే క్రిస్టియన్ ఉండి సెక్యులర్ అని ఎందుకు చెప్పుకుంటారు మేడం? ఎందుకు క్రిస్టియన్ నా వాళ్ళందరూ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంకా బౌద్ధులు వాళ్ళు జైన్లు లేరు. నాకు ఇంకెవరు రాలేదు. కాదు, ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పు నాకు, యోని పూజ నీకెందుకు రాబోయే చేసుకుంటే నీకు నొప్పి అని అడిగిను. మాకు నొప్పి వేస్తుంది. ఇప్పుడు యోని పూజలు చేయాలంటే నీ ఇంట్లో ఎవరినైనా నిలబెడతావా? కాదు చెప్పేది నువ్వు. నాకు సూటిగా మల్లేష్ గారు ఒక సూటిగా ఒక మాట చెప్తారా? ఇప్పుడు యోని పూజ మీ ఇంట్లో ఎవరినైనా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మంచిగా అడిగిన కదా. నేను మంచిగానే చెప్తాను మేడం, నేను మంచిగానే చెప్తా. చెప్పు, నీ ఇంట్లోనే కావాలి, ఎందుకంటే నువ్వే ఎంకరేజ్ చేశావు. నేను కూడా మీరు అడిగారు మర్యాద పూర్వకంగా, నేను కూడా చెప్తా. చెప్పు బైబిల్లో మీ బిడ్డల మాంసాన్ని మీతోటే తినిపిస్తారా? ఇప్పుడు నేను బైబిల్ కాడికి వెళ్ళినా అసలు లేదు. అది రెఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్పు. చెప్పండి మేడం, నా దగ్గర ఇంకో ఫోన్ లో కూడా బైబిల్ ఉంది. ఇప్పుడు రెఫరెన్స్ చెప్పు. మేడం మీ బిడ్డల అవసరం లేదు. ఇంకేంది? ఎవరో మొత్తం చూసి చదివి ఉంటాను. ఓకే మేడం, మీరు ప్రొటెస్టెంట్ బైబిల్ నమ్ముతారా లేదంటే ఇంకో నార్మల్ బైబిల్? ఇప్పుడు నేను ఏ బైబిల్ నమ్ముతాను ఆ బైబిల్లో గురించి నేను అడుగుతాను మేడం, చెప్పండి. ఇప్పుడు నువ్వు తప్పించుకుంటున్నావేంటి? నువ్వు ఆ వీడియోలో నాకు రాంగ్ అయింది. రవి గారు ఆడవాళ్ళ యోనికి పూజలు చేయకూడదు, మగవాళ్ళ యోనికి పూజలు చేయకూడదు, అసలు దేవుడు అక్కడే దేవుడు అక్కడే ఇప్పుడు పూజలు యోనికి పూజలు చేయటం ఏంటి అని రాంగ్ అక్కడ ఒప్పుకుంటారా? ఆధార రవి గారితో ఫోన్ చేపిస్తే, లేకపోతే నీ ఇంట్లో ఎవరినైనా నిలబెడతావా? నాకు చెప్పు. నేను అడిగింది కూడా నన్ను నమ్మని వాళ్ళని. నేను అడిగింది ఫస్ట్ కాదు, నేను అడిగింది ఫస్ట్ చెప్తావా? అవును మేడం, నేను మా ఊరు ఇంకా మా బజార్ లో ఇదిగో చెప్తే ఇంకెట్లా చెప్పాలి? అర్థం కావట్లేదు, నేను చెప్తే నీకు అర్థం లేదు. ఇంకా ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆదర్ల రవి గారు నేను అజ్ఞానంగా మాట్లాడా అని ఒప్పుకుంటావా? ఆడవాళ్ళకే యోని మీద పూజలు చేయించుకుంటారు, మళ్ళీ ఆ యోనికే రేపులు చేస్తున్నారు. అక్కడ చేసే వాళ్ళు మనసులా కాదా చెప్పండి?
అక్కడ మనుషులకి చెయ్యొచ్చా అసలు? అక్కడ రేపులు చెయ్యొచ్చా? మరి పూజలు చేసుకుంటా మరి భారతదేశం ఎన్ని రోజులు మేడం ఎందుకో తెలుసా? ఆడియన్స్ మొత్తం వింటారు. ఇప్పుడు నీ జ్ఞానం నా జ్ఞానం మొత్తం వింటారు. ఆడియన్స్ మొత్తం వింటారు. నీ తల్లే ఉండొచ్చు, నీ చెల్లె ఉండొచ్చు, దాంట్లో నీ భార్య ఉండొచ్చు. చెప్పేది నువ్వు కొద్దిసేపు ఆడియన్స్ మొత్తం వింటారు. నిన్నే డిక్లేర్ చేస్తారు, లేకపోతే నన్ను డిక్లేర్ చేస్తారు. నువ్వు తెలుసుకో. ఇదిగో ఆదేర్ల రవి గారు ఫోన్ చేస్తే యోనికి పూజలు చేస్తే ఎక్కడేంట్రా బాబు పూజలు చేసేదంటే నువ్వు చేసుకోవచ్చు, ఏం కాదు, మాకు అన్ని దేవుళ్ళే దేవతలే అన్నావు. మరి ఆ దేవతలని ఆ దేవుళ్ళని నువ్వు అక్కడ ఎందుకు రేపు చేస్తున్నావు? రేపులు ఎందుకు జరుగుతున్నాయి? ఇంతకుముందు కూడా క్లియర్ గా చెప్పిన ఆయన రేపులు చేస్తున్నారని మీరేమో అర్థం చేసుకుంటలేరు. రేపు జరగలేదు మేడం, రేపు ఎవరు చేస్తున్నారు చెప్పండి మీరు. అక్కడ ఎవరు చేశారు నీకేం తెలుసు? నీకు చదువచ్చా? చెప్పు ఫస్ట్. నీకు చదువు వస్తే పేపర్ చదువు, లేకపోతే చదువు రాకపోతే కొద్దిగా సోషల్ మీడియాలో చెప్తూనే ఉంటారు. సరే నీ వాట్సాప్ కి నేను పంపిస్తాలే కానీ రేపులు మరి రేపులు ఇంతమంది మీద జరిగినాయా? రేపులు ఇంతమంది మీద రేపులు జరిగినాయని నేను నిరూపిస్తే నువ్వేం చేస్తావు? మీ బైబిల్లో పోయి నాశనమైనని కూడా నేను కూడా నిరూపిస్తా. బైబిల్లో ఇప్పుడు నా సగటు మానవుడి కోసం మానవరాల కోసం నేను మాట్లాడుతున్నా. నాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, నాకు ఒకటే మార్గం. మీరు మాట్లాడే నీకు అర్థమవుతుందా? నా యేసు మార్గం ఒక్కటే నాకు మార్గం. అర్థమైందా? మేడం సెక్యులర్ మరి స్టార్టింగ్ లో సెక్యులర్ అని ఎందుకు నీతో మాట్లాడలా? నీలాంటి నా ఇంటి పక్కన చాలా మంది ఉన్నారు. నా ఇంటి పక్కన పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. మేము ఒకళ్ళొకళ్ళు కూరలు వేసుకుంటాం, అన్నాలు పెట్టుకుంటాం, డిన్నర్ ఆహ్వానిస్తాం, లంచ్ ఆహ్వానిస్తాం. అది నా సెక్యులరిజం అంటే. అది కానీ యోనికి పూజలు రైట్ అంటవా రాంగ్ అంటవా? అక్కడ వాళ్ళకి రైట్ మేడం. అక్కడ ఎక్కడైనా ఒకటే కదా. వాళ్ళు కూడా మనుషులే. మరి మనం కూడా మనుషులే కదా. మీ ఇంట్లో నిలబెట్టు, మా ఊరు కుర్రాళ్ళు పూజలు చేస్తారట. చెప్పండి మేడం, చెప్తున్నా కదా ఒకసారి వినండి మేడం. మీరు అంటున్నారు కదా యోనికి పూజ చేయటం తప్పు అని నీకు అర్థమైంది, నాకు అర్థమైంది. నేను చెప్తాను చూడండి మేడం. దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మీరు మీకు ఓపిక ఉన్నదా? చెప్పు. పూర్వకాలంలో దక్ష యజ్ఞం అనేది ఒక యజ్ఞం జరిగింది మేడం. వింటారా? తెలుసు, ఎందుకంటే ముక్కలు ఖండించి పడింది అంటారు. కామాక్షి ఎక్కడ ఉంది కదా, ఆడ పూజలు చేస్తారు. ఇదిగో సోషల్ మీడియాలో ఒక ఆయన కూడా ఉన్నాడు, వెళ్ళి అక్కడ మద్యంతో పూజలు చేస్తాడు. నాకు తెలుసు, నేనేం అంత అజ్ఞానంగా లేను. కానీ ఒక అమ్మాయికి ఒడిలో ఆయన పెట్టిన వీడియోలో, ఆదర్ల రవి పెట్టిన వీడియోలో ఒక అమ్మాయికి ఒడిలో ఇట్లా తెల్ల బట్టలు వేసుకొని కూర్చుంటే యోనికి పూజలు చేస్తున్నారు. మా ఊరు కుర్రోళ్ళు అక్కడ దాకా వెళ్ళరంట. నీ ఇంట్లో ఎవరిని నిలబెడుతున్నావు? అట్ట పూజలు చేస్తానికి మేము వస్తాం. మేము వస్తాం. అదేంటి దేవత కాడికి రావడానికి మీకు దమ్ము కావాలా? మల్లేష్ గారు, దేవత కాడికి రావాలంటే దమ్ము కావాలా, భక్తి కావాలా? అదే మేడం, మీ ఇంట్లో ఆడవాళ్ళు నిలబడతారా, మీ బామ్మ నిలబడతారా, మీ భార్య నిలబడతారా అంటున్నారు కదా. నేను నిలబెడతా. నీకు దేవత దగ్గరకు రావాలంటే మాట్లాడటం కాదు మేడం. సరే దేవత దగ్గరికి రావాలంటే భక్తి కావాలా, దమ్ము కావాలా? ఏంది ఇప్పుడు దేవత గురించి మాట్లాడినరా? దేవత దగ్గరికి వస్తారా? మీకు దమ్ము ఉందని అడిగిన. దేవత దగ్గరికి యోని పూజ చేయటానికి రావాలంటే దమ్ము కావాలా, భక్తి కావాలా? బెదిరిస్తున్నావా నువ్వు? మా కుర్రోళ్ళు అసలు మీ మాట మల్లేషు అట్రాసిటీ కేసు కాడికి వెళ్తావా? బూతులు తిట్టిని కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు సావధానంగా సమాధానం చెప్తావా? ఇప్పుడు మా కుర్రోళ్ళు ఆ వీడియో విని అసలు గొంతాలమ్మ వేసుకుంటా డాన్స్ వేసుకుంటా. మీ వాళ్ళు వినాలా? నువ్వు 2 రికార్డులు
నువ్వు సురు చేసిన ఒరే తురే అని నువ్వు మాట్లాడినావు. నేను ఒరే అన్నది బూతు కాదురా బాయ్. మా తెలంగాణలో అన్నల్ని రారా పోరా అంటారు ప్రేమతో. అంతే మరి, నేను కూడా అంతే మరి. నువ్వు మాట్లాడి అన్నా అన్నయ్య ఒరే అన్న అంటాం మేము. ఎందుకంటే మాకు అది చాలా ఫేమస్ అన్నమాట మా తెలంగాణ. మాది తెలంగాణ రా బాయ్. అందుకని నేను తెలంగాణ భాష మాట్లాడినాం. ఎందుకంటే నాకు ఆంధ్ర దగ్గర ఉంటది. ఆంధ్ర దగ్గర ఉంటది. అరే అన్న మల్లేష్ అన్న, ఏంటంటే మా తెలంగాణలో మా సీఎం రేవంత్ రెడ్డి రా మాకు. మాట్లాడి మాట్లాడండి మేడం. సరే చెప్పేదండి రా మల్లేష్ చెప్పేది నువ్వు. మరి యోని పూజలకి నిలబెడదామా మీ ఇంట్లో? ఎందుకు నిలబెడతాం మేడం? మేడం ఓకే నిలబెడతాం అంటున్నారు కదా. నీకు నిజంగా దమ్ము ఉంటే యోనికి పూజలు చేయకండి అని అస్సాంలో చెప్పే దమ్ముందా నీకు? అస్సాంలో వద్దు, అస్సాంలో కూడా వెళ్ళారు కదా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వెళ్ళిపోద్దాం. అదే తెలుగు రాష్ట్రాలు, అదే అక్కడ ఉన్న వాళ్ళు మంత్రులు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళే పుట్టింది ఏడో ఈడకి రాలే. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంటాడండి, మన ఇంటికాడికి తెచ్చి పూజించుకుంటామా? అక్కడనే మాట్లాడతారండి మీరు? ఎట్లా మాట్లాడతారు మరి మల్లేషా? మాట్లాడుతావా నన్ను మాట్లాడమంటావా? మరి ఆ విగ్రహానికి అదే దేవతని పూజించటం చాలదా? మళ్ళీ ఆ వీడియోలో మల్లేషు ఆ వీడియోలో ఒక అమ్మాయిని కూర్చోబెట్టి పూజించటం నేను చూసా. అంటే ఇంకొక అమ్మాయిని కూడా దేవత చేశారుగా. మరి అట్ట ఇంకొక దేవతని చేద్దాం మీ ఇంట్లో, నువ్వు వెనకేసుకొస్తున్నావు కాబట్టి. ఇప్పుడు నువ్వు కంచి కామాక్షిని అక్కడ గుడి ఉందే పూజించుకోవచ్చు, అక్కడ తప్పు కాదు అంటున్నావు. మరి ఆ దేవతను పూజించుకోవచ్చుగా, మళ్ళీ దీన్ని కూర్చోబెట్టడం ఎందుకు? ఆ వీడియోలో ఒక తెల్ల బట్టలు వేసుకొని కూర్చోబెట్టారు కదా మనిషిని, ఆ మనిషికి చేస్తున్నారు యోని పూజలు. దాని మీద ఆదరణ గారు వీడియో చేసింది. అవును విన్నానండి నేను. విన్నావు? అట్టే ఇంకొక దేవతను మీ ఇంట్లో కూర్చోబెడదామంటున్నా. అదే మన ఇడనేమో ఫోన్లో మాట్లాడానికి అర్థానికి భక్తి ఉండాలి మేడం. డేర్గా భక్తి కాదు. అక్కడ పోయి అడగనికే చెప్పులు మెడలేసి దండేస్తారు మేడం. అక్కడ పోయి అడిగితే మరి సిగ్గు బైబిల్ దేవుని మీరు పూజిస్తారు, మాత కొన్ని ఆచారము మీరు ఇట్లా కాకిలాక అరుస్తా ఉంటే మల్లేష్ అక్కడికి వీడియో రీచ్ అవ్వాలా? అజ్ఞానులు మాట్లాడే కదా ఆయన గారు వీడియో చేసింది. అక్కడ పోయి వీడియోలు కాదు, ఏదో 14,000 మంది సబ్స్క్రైబర్లు నేర్చుకొని వాడు పెద్ద పీక్ వేసుకుంటున్నాడు కానీ వాని కూడా ఏమంతా మ్యాటర్ లేదు అక్కడ. నీకు అది కూడా లేదుగా, నీకు ఆ 14,000 కూడా లేవుగా. లేదు మేడం, నేను సబ్స్క్రైబర్ కోసం చూస్తలేదు మేడం. ఏదో మా దేవుని గురించి మా హిందుత్వం గురించి వ్యతిరేకంగా పెడుతున్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడినాను. నీకేందన్నా నొప్పి? వ్యతిరేకమా అది మామూలుగా సమంజసమా? నాకు అది చెప్పు. ఏది ఆ యోని పూజ నీకు వ్యతిరేకంగా అనిపించిందా సమంజసంగా అనిపించిందా? అక్కడ వాళ్ళకు ఆచారం ప్రకారం అది కరెక్టే. వాళ్ళ ఆచారాన్ని మనం కూడా తీసుకొద్దాం. ఎవరు తీసుకురాకుండా నొప్పి మీకెందుకు నొప్పి? ఇగో ఆ నొప్పికి ఇస్తున్నాం అనుకో చంపపళ్ళు రాలిపోతాయి అక్కడ. ఎందుకంటే నేను మంచిగా మాట్లాడాను. ఏం మేడం ఏం చేయలేము మేడం. నీవు నేను బూతులు తప్పిస్తే వేరేది మాట్లాడుకోలేము. మీరు నీలాంటి బూతులు మాకు రావు. అందుకని నేను ఏదో ఫోన్ పెట్టేశా. తెలుసా నీకు ఆ విషయం? అయితే నేను 3 పాయింట్లు నిన్ను అడగాలనుకున్నా, కానీ ఒకే ఒక పాయింట్ అడుగుతున్నా. ఆ 3 కూడా నిన్ను అడిగే అది ఉత్సాహం నాకు లేదు. ఎందుకంటే నువ్వు చాలా అజ్ఞానం అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అది నీకు ఆ వీడియో అలా చేయకూడదన్నా నిజంగా అని ఒక వీడియో చేస్తావా, లేకపోతే లేదన్నా నేను ఎంకరేజ్ చేస్తా అని మీ ఇంట్లో ఆడవాళ్ళు నిలబెడతావా? నాకు అది 2 కావాలి. నేను ముందే చెప్పినా మేడం, ఫస్ట్ నేను అడిగిన దానికి కూడా మీరు క్వశ్చన్ చెప్తే దీనికి చెప్తే గురించి తెలుసు యోని అనేది అక్కడ పడ్డది అది తెలుసు అని మీరే చెప్తారు.
మళ్ళా నేను కాదు, చెప్తే ఎక్కడికి అది అజ్ఞానం అని అంటారు. అవును మేడం, ఫస్ట్ ఇదిగో, అజ్ఞానులేనా మరి పూజ నీకో చేస్తారు విషయం చెప్పనా? లేరు, ఓకే అట్లా నీకో చేస్తారు విషయం కదా. చెప్పనా? నీకో విషయం చెప్పనా? ఒకటే అండి, మా నీకు విషయాలు చెప్పినప్పటి నుంచి ఇప్పుడు ఆ కంచి కామాక్షమ్మ ఆ విగ్రహాలు మొక్కకోకుండా ఒక అమ్మాయిని కంచి కామాక్ష. కూర్చోబెట్టి, ఆ అమ్మాయిని కంచి కామాక్ష. కూర్చోబెట్టి, ఫస్ట్ చెప్పండి మేడం, కంచి కామాక్ష తెలీదు, నాకు తెలీదు, నాకు అక్కడ నాకు అసలు తెలీదు. ఇంకో మేడం, మీరు తెలియని ఎట్లా మీరు మాట్లాడతారు? నాకు కామాఖ్య టెంపుల్ అనేది కామాఖ్య టెంపుల్ లో చెప్పండి. కంచి సరే 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 మేడం మేడం బేసిక్ తెలుసుకోండి, మీరు ఏ దేవుడు ఎక్కడ సరే సరే నాలెడ్జ్ ఇప్పుడు తెలుసుకుంటా. అలాగనే చెప్పు, ఇప్పుడు నీకు నీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నా. ఆ కామాఖ్య దేవాలయంలో ఆ బొమ్మల్లాగా ఆ పార్వతీయ యోనియా ఎవరో తెగిపడిన మొక్కలే కదా పూజించాల్సింది. మరి ఏమని దేవత చేసి కూర్చోబెడితేనే కదా ఎవరు మీరు రాకెట్లు వెళ్ళే యుగంలో ఉన్నారా? ఇంకా యోనికి ఇక్కడ అయ్యే కాకుండా వాటిని చూసి ఈ పూజలు యోని పూజలు చేస్తున్నారు, అది తప్పురా, అజ్ఞానరా అని ఆయన అన్నది. రైటా రాంగ్? చేత కాదు, ఇట్లాంటివన్నీ అడుగుతారు మీరు. అది తెలుసు. మూడు కానీ నువ్వు అది దాని గురించి చెప్పు, నేను దాని గురించి చెప్తా. నువ్వు మూడు మేకలు కొట్టుకున్నాడు, ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? మీరు కూడా ఎందుకు కొట్టారంటే చెప్పండి మేడం. నువ్వు పొద్దున నరకలు కొట్టించుకోకుండా కొట్టారులే. నరకం మీ తాతతో ఉంది. నరకం ఆడ మీ తాత పోయింది కదా ఇంతకు ముందు, మీ తాత పోయింది. ఏంటంటే నరకము స్వర్గాలు ఇవన్నీ ఏంటి మాట్లాడేది? ఎవరు చెప్తారు మీరు? పూజ కరెక్ట్ అంటవా? మేకులు కొట్టడం అవసరం అంటావా? అవసరం చేసిన వాళ్ళకి మేకులు కొట్టేది ఇది. నువ్వు నేను చేసినాం కాబట్టి ఆ పాపాలే ఆయన నెత్తి మీద వేసుకొని మేకులు కొట్టి. మేడం, నువ్వు తప్పు చేస్తే నువ్వు శిక్ష అనుభవించలే. నువ్వు తప్పు చేసిన దానికి ఏ అదే మల్లేష్ అన్న, మా దేవుడికి గొప్పతనం ఇది కూడా మా గొప్పతనమే. మరి ఏంటి ఏని పూజకు నీకు పూజలు చేసుకుంటూ దాని దేవతని ఆరాధించుకుంటూ మళ్ళీ రేపులు చేసుకుంటూ మీరు అంతే కాదు, రేపులు చేయడం మళ్ళీ రేపులు భారతదేశంలో ఆదర్ల రవి గారు ఆదర్ల రవి గారికి నేను ఈ ఆడియో కాల్ పంపిస్తా. ఆయన ఆయన కూడా పెట్టమనండి, యూట్యూబ్ లో పెట్టమనండి, వింటారు. ఇదిగో ఆదర్ల రవి గారికి నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నేను ఆదర్ల రవి గారికి ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఏంటి అంటే ఈ మల్లేష్ బ్రదరు ఆడవాళ్ళ మీద రేపులు జరగలేదు అంటున్నాడు. ఈ రేపులు ఎక్కడెక్కడ జరిగినాయో ఒక వీడియో చెయ్యగలరు. మా మాటలు ముందు పెట్టి వెనకాల ఎక్కడెక్కడ రేపులు జరిగినాయో ఆదర్ల రవి గారు మీరు వీడియో చెయ్యగలరు అని నా మనవి చేస్తున్నా అని నేను ఒక వాయిస్ మెసేజ్ పెట్టి నేను ఖచ్చితంగా వీడియో చేపిస్తాను. మరి అప్పుడు వీడియో ఇప్పుడు ఆ వీడియో నువ్వు చూస్తావు కదా, వామ్మో ఇన్ని రేపులు జరిగినాయా అని నీ కళ్ళు తెచ్చుకున్నప్పుడు సాటి మనిషిగా ఒక దగ్గర రేపు జరిగిందని తెలిస్తే ఇప్పుడు పోయి అడగాలి. ఎందుకు అడుగుతామంటే యారా మీ జైల్లో వేసి తన్నించుకుంటూ అడిగితే ఏమంటున్నారంటే మేము నమ్ముకున్న దేవుళ్ళు అట్టే చేసినారు, మేము కూడా చేస్తాం అంటున్నారు వాళ్ళు. అదే మరి అన్ని దండనికి చేత కాదు, అందుకే నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు ఉన్నది తండ్రిని వాడు ఇంకా 3 ఏళ్ళు జైలు అనుభవించాలి. మీ దేవుడు చేశారట, వాళ్ళు చేస్తున్నారట. మీ దేవుడు చేస్తే తప్పు లేదట, మరి వాళ్ళు చేస్తే తప్పు వచ్చిందా అని మమ్మల్ని కోసం అక్కడ మేము ఏం చెయ్యాలా? ఒరే అందుకనే బాబు మంచి దేవుడు నమ్ముకుంటారా, ఇది గిట్లా అని చెప్పాలా మీరు? గట్లా నమ్ముకుంటారా, గట్లా నమ్ముకోబాకండ్రా. కాదు గట్లాంటి వాళ్ళు నమ్ముకోబాకండ్రా. మంచి దేవుడు యేసయ్య అన్నాడు, ఆయన ఎటువంటి తప్పులు చేయడు. ఇదిగో ఎక్కడ వ్యభిచారం చేయమని చెప్పిండా? అదిగో ఆవిడ దొంగతనం చేయమని చెప్పిండా? కాదు దొంగతనం చేయమని చెప్పిండా? అదిగో మంచి దేవుడు నమ్ముకోవాలా, పరిశుద్ధుడు నమ్ముకోవాలని చెప్తుంటే ఈ మొన్న పేర్లేమో ఇగో ఒక ఆయన్ని మా దేవుడిని నమ్ముకోమని నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? బీజేపీకి ఒక అతను నమ్ముకోం మేడం అన్నాడు. ఎందుకు అంటే మీ స్వర్గంలో రంభ ఊర్వశి మేనక ఉండరుగా, మేము తప్పులు చేయకుండా మేము ఉండలేము మేడం, మేము తప్పులు చేయకుండా ఉండాలా మీ మతంలో అని అంటుండు. నాకు అక్కడ ఎంత ఆశ్చర్యం వేసిందంటే అది కాదు కాదు చెప్పేది అక్కడ రంభ ఊర్వశి మేనక ఉండరుగా మేడం, మేము అందుకనే నమ్ముకోమంటే. రంభ ఊర్వశిలో అంత మీకు అంత స్కోప్ ఎక్కడిది మేడం? అంత స్కోప్ మీకు ఎక్కడిది? అంత రంభ ఊర్వశిని అర్థం చేసుకునేటంత స్కోప్ మీకు ఎక్కడిది?
కాదు రంగారావుకి మేనక లేరుగా మేడం, మేము ఎంజాయ్ చేయకుండా ఉండలేము అంటున్నారు వాళ్ళు. మీ మతంలోకి వస్తే పరిశుద్ధంగా బతకాలా, మా వల్ల కాదు అంటున్నారు. ఇప్పుడు అదంతా ఎందుకులే గానీ ఇప్పుడు నువ్వు ఆ యోని పూజని సమర్థిస్తున్నావా, నువ్వు తిరస్కరిస్తున్నావా? ఎందుకు పీకోలేడు చెప్పండి మేడం. మీ అమ్మ హిందువేనా క్రిస్టియన్ మేడం? మేము మా తరతరాలు క్రిస్టియన్స్. ఎందుకంటే మేము ఎన్ని తరాలు చెప్పండి మేడం? మాయా చాలా తరాలు ఉంటాయి. మా తరాలు లెక్కించడం మాకు ఒక బైబుల్లోనే సాటి అయింది. మీలాంటి వాళ్ళకి అర్థం కాదు చెప్పిన. మేడం నీ మనసాక్షికి వెళ్తున్నా, మీ అమ్మ క్రిస్టియనే ఉండింటది, లాస్ట్ మీ అమ్మమ్మ కూడా క్రిస్టియన్ ఉంటది. మీ అమ్మమ్మ ఎంత ఛాలెంజ్ చేసినా నేను నిలబడతాను. మీ అమ్మమ్మ మాత్రం 100% హిందువే. మీరు మతం మారిండ్రు, మతం మారి మన హిందూ దేవుళ్ళ మీద మళ్ళా విషయం కక్కుతున్నారు. అంతే. నీ దమ్ముందా చెప్తే ఈయన దమ్ముందా? నేను అడిగేదానికి చెప్పే దమ్ముందా చెప్పండి మేడం. నువ్వు ఒక క్వశ్చన్ అడిగినా నేను నువ్వు చేస్తావా చెయ్యవు? చెప్పండి. అదే యోనికి పూజలు చెయ్యొచ్చా? అదే మేడం 3 మేకులు ఎందుకు ఇక్కుటలేరా నేను కూడా అడుగుతున్నా మేడం. ఫస్ట్ ప్రశ్న వేస్తున్నావు, సమాధానం చెప్పట్లేదు. నేను చెప్పేది మీకు అర్థమైతలేదు. చెప్పండి మేడం 3 మేకులు ఎందుకు ఇక్కోలేదు? నువ్వు సమాధానం చెప్పలేకపోతే ఇప్పుడు కాదు, ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. ఎప్పటికైనా నీ ప్రశ్నకి నా ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు. నేను ఖచ్చితంగా ఎందుకు తీసుకోలేదు నేను చెప్తా. యోని పూజ మంచిదా? యోని పూజ చేయడం మంచిదా కాదు? ఇద్దరం మేడం ట్రావెల్ చేద్దాం అస్సాంకి. యోని పూజ ఎందుకు చేస్తారో అక్కడ భాగవతం అంతా కనుక్కుందాం. ఓకేనా? రైటా? కూర్చోబెట్టి అక్కడ ఉన్న వాళ్ళ మనోభావాలు దెబ్బతీయనికే మీరెవరండి? నా మనోభావాలు నువ్వు దెబ్బతీస్తున్నావు. ఎవరు? నేను ఒక ఆడదాన్ని. అవును మరి మా మనోభావాలు మీరెందుకు దెబ్బతీసారు మరి? ఇప్పుడు నీ ఇంట్లో ఎవరు నిలబెడుతున్నావు అక్కడ? యోని పూజలు మా కుర్రోళ్ళు చేస్తారట. ఆదెండ్ల రవి యోని గురించి ఒక్కదానికే కాదు మేడం, RSS గురించి ఇంకా ఆయన వీడియోలు అన్ని చూసినాను నేను. అన్ని హిందువులకు వ్యతిరేకంగానే. నేను ఏం చెప్తున్నా అంటే లాస్ట్కు ఆదెండ్ల రవికి మీరు కూడా చెప్పండి. ఆదెండ్ల రవి అన్న మీకు బ్రదర్ కావాలో ఏం కావాలో మాకు తెలియదు. ఆదెండ్ల రవి అన్న మీరు హిందువుల గురించి చెప్పకండి అన్న, మా బైబిల్ గురించి మాకే చెప్పండి. బైబిల్లో ఉన్న నీతి వాక్యాలు మాకు చెప్పండి అన్న, వాళ్ళది మనకెందుకన్నా అని చెప్పాలి. ఈయన ఎట్లా చేసి పై చేస్తాడు? ఈయన దేవుడా? ఒక విషయం చెప్పనా? ఆదెండ్ల రవి దేవుడా ఏమన్నా? చెప్పండి. లోకంలో జరిగే అజ్ఞానాన్ని మొత్తం నేనే చూపెడుతున్నాను. ఆయన ఒక మతం గురించి చేయడు, ఒక రాజకీయం గురించి చేయడు. ఆయన వేరే వీడియోలో ఆయన ఛానల్ అసలు వేరే వీడియో కాదు. నీలాంటి అజ్ఞానాలు పూజించే ఆటలకి ఇట్లకి ఇది తప్పురా బాబు, ఇది తప్పురా బాబు పని చేస్తాడు. నేను ఆయన వీడియోలు అని చాలా చూసా. అదే మరి తన కూతుళ్ళ మాంసం తన బిడ్డల మాంసం తనే ఎందుకు తిమ్మన్నాడు అనేది ఓసారి అది ఎక్కడుందో చెప్తే మేము కూడా ఈయన తెరేస్తాం. ఎక్కడ ఉంటుంది? బైబిల్లో లేదా అది? లేదు మేడం. నేను ఇప్పుడు డ్రైవింగ్ లో ఉన్నాను. మనకు ఆ ప్రవీణ్ గారు అన్ని రాతలో కర్ణాటక రాసినవన్నీ విని నువ్వు మాట్లాడుతున్నావు కానీ నీకు ఇప్పుడు యోని పూజ మీ ఇంట్లో ఎవరు నిలబడుతుందో చెప్పు. అదే 3 మేకలు ఎందుకు ఇస్తున్నా చెప్తే నేను ఇప్పుడు నీకు నేను చేసేస్తున్నా. ఇప్పుడు యోని పూజ చేస్తుంటే ఇదిగో ఈయన సమర్థించడం, మేము యోని పూజలు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిని నిలబెట్టి చేయాలా? వారు ఎలా సమర్థించుకుంటాడో నువ్వు ఎలా సమర్థించుకుంటావో మేము చూస్తాం. మా ఊరు వాళ్ళందరూ మాలలు పట్టుకొని ఆతారు. మీ ఇంట్లో ఆడాలని మీరు భలే ధమ్కిస్తారు మేడం. రైట్? మీరు సిద్ధం చేసొచ్చు మీ ఇంట్లో. నీకు పెళ్ళి అయితే నీ పెళ్ళని నిలబెట్టు, లేకపోతే నీ పెళ్ళిని నిలబెట్టు. చెప్తున్నా మేడం ఒక్కటే మాట. మీరు నిజంగా క్రిస్టియనే అయితే కేసు పెట్టండి మేడం. కేసు పెట్టి ఆ FIR ఫైల్ ఉంటది కదా నాకు వాట్సాప్ చేయండి మేడం. ఓకేనా? మా దగ్గర నీకు నువ్వు 2 వీడియోలలో మాట్లాడినా కానీ నువ్వు మూడో వీడియో నీకు రెండు కాదు ఆయనకు మళ్ళీ ఈసారి అలాంటి అజ్ఞాన మాటలు మాట్లాడదు అనుకో మల్లేషు, అసలు నీ అజ్ఞానం ప్రజలు కామెంట్ చేస్తారు. నీ ఇష్టం.
గదే ఎందుకంటే ఇప్పుడు నీకే ఎందుకు ఫోన్ చేశా అంటే నువ్వు వెనకేసుకొస్తున్నావు మాకు ఏది పూజలు ఉంటాయి ఏ పూజలు ఉంటాయి నీకెందుకే చెప్తాను చూడండి మేడం నాకు ఒక్కరికి ఎందుకు ఫోన్ చేశారంటే ఏంటంటే ఆదెండ్ల రవిని ఫాలో అయ్యేది మీలాంటి గొర్రెలు మాత్రమే. ఆ గొర్రెలకు వచ్చి నేను కామెంట్ పెట్టాను. మా జీసస్ ఫాలో అవుతాం. నీకొక విషయం ఏని పూజలు ఆ పూజలు ఈ పూజలు చేసినా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నిజమైన దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్ముకుని పరలోకం ఉంటుంది. ఏదో నలుగురు వ్యక్తులు బైబిల్ రాసినంత మాత్రం పరలోకం ఉంటుందా ఏంది? నీకు తెలిసిన జ్ఞానం అది 40 మందిని పట్టుకుని నలుగురు అంటున్నారు నీకు తెలిసిన కానీ ఇప్పుడు ఏది పూజ కరెక్టే కాదా? పరలోకం ఉన్నదాన్ని మీకు ఫోన్ చేసి చెప్పిరా ఎవరన్నా? హలో ఆడియన్స్, ఇప్పుడు యోని పూజ కరెక్టా కాదంటే ఈ మల్లేష్ గారి దగ్గర నుంచి కరెక్ట్ అయిన సమాధానం రావట్లేదు. మీరే చూశారు కదా, విన్నారు కదా. ఇప్పుడు చెప్పు. అలాని అడగండి, అస్సాంలో ఉన్న వాళ్ళని అడగండి ఎందుకు చేస్తుండ్రు ఇది ఏంది కదా. తెలియకోకుండా ఎందుకు మాట్లాడతావు మల్లేష? ఎవరు లేకపోతే నీ ఇంట్లో మా బజార్ కుర్రోళ్ళు నీ ఇంట్లో ఆడదాన్ని నిలబెట్టి అక్కడే పూజలు చేస్తావు. ఓకే మేడం, నేను మాట తప్పుతున్నా. నేను అడిగేదానికి మీరు సమాధానం చెప్తారా? మరి మాట తప్పడం కాదు, నువ్వు ఆదర్ల రవి గారికి ఫోన్ చేసి ఫోన్ చేసి అన్నా నేను అజ్ఞానంగా మాట్లాడా అన్నా, యోనికి పూజలు చేయకూడదు, మళ్ళీ అక్కడ రేపులు జరుగుతున్నాయి. నిజమే అన్నా, యోనికి దేవత అంటే మళ్ళీ దేవతని పెట్టుకుని రేపులు చేస్తామన్నా. ఆదర్ల రవి గారికి నువ్వేం చెప్తావంటే అన్న నాది తప్పు అయిందన్న, యోనికి పూజలు చేస్తానంటే ఒక ఆవిడ ఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళని నిలబెట్టు పూజలు చేస్తానంటే మా వాళ్ళ బజార్ అంతా కుర్రోళ్ళు అందరూ ఇది పూజలు చేస్తారంట. అయ్యో నా వల్ల కాదన్నా, సరే నేను మాట్లాడి తప్పే అన్నని నువ్వు ఒక్క కాల్ కాదు మళ్ళీ ఆయనతో పెట్టి నేను నీకు ఎప్పుడు ఫోన్ చేయను. లేదు మల్లేష్, ఎందుకంటే ప్రజలు 2 రాష్ట్రాల వాళ్ళు ఆయనకు మంచి సబ్స్క్రైబర్లు ఉన్నారు. చాలా వద్దు 1400 మంది సబ్స్క్రైబర్ లో మాట్లాడుకున్నావా? అదే మీలాగా బూతులు తీసుకోవాలంటే కోట్ల మంది మిలియన్స్ మంది ఉంటారు. 14 లక్షలు కాదు మేడం, 14,000. 14,000 మంది ఎందుకున్నారంటే ఇంకో గోపిగాళ్ళలాగా చెప్పేది నువ్వు ఆ గోపిగాళ్ళలాగా బూతులు మాట్లాడితే ఎంత పెరిగేవారు. కానీ ఈయన బూతులు మాట్లాడొద్దండి అని మేమే చెప్పాము. అప్పుడు చెప్తే చక్కగా వీడియోలు చేసుకుంటున్నారు. ఆ సార్కి అప్పుడే ఆయన డాక్టర్ అటుగా అయితే ఆయనకు బూతులు మాట్లాడొద్దండి, మీ వృత్తికే కళంకం తెచ్చిపెట్టిద్ది అని అంటే అప్పుడు సరి చేసుకున్నారు ఆయన. ఒకప్పుడు రెబల్ స్టార్ అంట ఆయన. అయితే నేను ఎప్పుడు మాట్లాడింది నాకు తెలియదు అయ్యా. నేనేంటంటే నేను ఆయన ఎప్పుడు కలిసి నాకు చెప్పు, ఆయన ఓల్డ్ వీడియోస్ చూస్తే రక్త చరిత్రే అన్ని చూసినాము. నాకు రాంగోపాల్ వర్మ తెలుసు. రాంగోపాల్ వర్మ శిష్యుడు అట ఆయన, అందుకని అట డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటాడు. మళ్ళీ ఆయన బోర్డర్ లో పోరాడిందట. అదే పెద్ద అలెగ్జాండర్ కాదు ఆయన మన దేశం తరపున పోరాడిండు. ఆయనకి నువ్వు యోని పూజలు కరెక్ట్ కాదన్నా, నాకు ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీ ఇంట్లో నన్ను నిలబెట్టు, నేను వెనకేసుకొచ్చిన పాపానికి నా ఇంట్లో నా తల్లిలో నా పిల్లల్ని నిలబెట్టి కుర్రోళ్ళు అందరూ పూజలు చేస్తానంటున్నారు అన్న, తప్పు అయిందన్నా. ఆ వీడియో అసలు నేను ఇంకెప్పుడు మాట్లాడినన్నా అని నిజంగా క్రిస్టియన్ అయితే ఫస్ట్ కేసు పెట్టండి. ఇవన్నీ మా బజార్ కుర్రోళ్ళ సంగతి ఏంటంటే మా బజార్ కుర్రోళ్ళు అదే మల్లేశన్న వెనకేసుకొచ్చిండు. కామాఖ్య దేవాలయంలోగా యోని పూజలో కరెక్టే అంటుండో ఆ వీడియోలు చూపించినట్టు ఆయన ఇంట్లో నాకు నిలబెట్టం, మాకు దేవత కావాలంటున్నారు. ఆయన కొత్త దేవత కావాలట. ఆ మా బజార్ కుర్రోళ్ళు పూలమాలలు పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇగో నేనేం వెనకేసుకురాలా, నేను వెనకేసుకొస్తే నాకు పూజించోళ్లే నువ్వు వెనకేసుకొచ్చినావు కాబట్టి నీ పెళ్ళాన్న నీ తల్లినే పూజిస్తున్నట్టున్నారు.
అందుకనే అన్న ప్లీజ్ అన్న నేను వెనకేసుకొచ్చినా నేను వెనకేసుకొచ్చినా ప్లీజ్ అన్న ఆ వీడియో మా అమ్మో నాకు భయం పడుతుంది నేను వెనకేసుకొచ్చినా మా నాయకు నిలబెట్టమంటున్నాడు అని అడుగు నీకు ఒక 10 మొబైల్ కాల్ చేస్తాడు చూడు. ఎందుకు అంటే ఈ బజార్లో అనుకుంటున్నారు, మా బజార్లో అనుకుంటున్నారు, అరే వాళ్ళ చెల్లిని నిలబెడతారేమో, వాళ్ళ కూతురు నిలబెడతారేమో, వాళ్ళ పిల్లల్ని నిలబెడతారేమో, యోనికి పూజలు ఎంతో ఆసక్తిగా ఉందని అసలు నువ్వు ఎంత ఎంకరేజ్ చేసినావో తెలుసా? ఊర కుర్రాళ్ళనే అసలు ఊరమా కుర్రాళ్ళని ఎంత ఎంకరేజ్ చేస్తున్నావో. నీకు అసలు జరగాల్సింది నీకు నీ పెళ్ళానికి లేకపోతే నీ తల్లికి జరగాల్సిందే. నీకు నీ పెళ్ళానికి నీ తల్లికి జరగాల్సిందే. లేదు, నీ పెళ్ళానికి నీ తల్లికి నీ చెల్లికి జరగాల్సిందే. నీ పెళ్ళానికి జరగాల్సిందే. లేకపోతే ఆ మా ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, చచ్చిపోతావు నువ్వు మా ఆడవాళ్ళ తరపున మహిళా మండలి వాళ్ళు గొలవబోతున్నావు. ఇప్పుడు ఆ వీడియో మేము విన్నాము. నువ్వు యోనికి పూజలు కరెక్ట్ అన్నావు. మా ఊరు కుర్రాళ్ళందరూ రెడీ అవుతున్నారు, మీ ఇంట్లో రెడీ చేసుకున్నాడు. బిడ్డ లేడీస్ అనేది మర్చిపో మాకు బిడ్డ. లేడీస్ ఏదైనా ఏదన్నా అజ్ఞానంతో ఎవరైనా వీడియో చేస్తే ఎవరైనా ఖండిస్తే నువ్వు దానికే కొమ్ముకోవు. అంతేకాని ఆడవాళ్ళని ఆడవాళ్ళని అక్కడ పూజించుకుంటూ అక్కడ రేపులు చేయటం, అక్కడ మంటలు చేయటం, అక్కడ సుత్తుతో బాధటం, బీడి సిస్తాలు పెట్టడం, మరి అదేంట్రా అన్న మా తెలంగాణలో అరే అంటే మంచిది చెప్పరా అన్న, చెప్పు నువ్వు అసలు ఒక్క సమాధానం చెప్పట్లా. నువ్వు ఇది నేను కాల్ రికార్డింగ్ రవి గారికి పంపించి నేను ఖచ్చితంగా పెట్టాను. ఆడియన్స్ మీరే. ఇంకో మన ఆడవాళ్ళ ఇంకో మా బజార్ కుర్రాళ్ళు మీరు అడిగారు కదా, మల్లేష్ గారి నెంబర్ ఇస్తా, మీరు అందరూ ఫోన్లు చేసుకోండి. సమర్థించింది కదా, అది తప్పు అని ఆదర్ల రవి, అది ఆదర్ల రవి తప్పు అని చెప్పితే ఇదిగో ఈయన కరెక్ట్ మీకేం నొప్పి అని అడిగింది కదా, ఆ నెక్స్ట్ ఏంటో వీడికి తెలియజేయండి. తెలియజేయండి, ఈ మల్లేష్ గారికి తెలియజేయండి. నేను కూడా అడుగుతాను, వాళ్ళని కూడా ప్రిపేర్ కమ్మనండి. బైబిల్లో ఉన్నాయని మాకు కూడా రాంగ్ అనిపించినాయి, మేము చెప్తాము. అలా మల్లేష్ మల్లేష్ అదే మహిళ కాల్ చేశారు నాకు. ఎవరన్నా? అదే మీరు ఇంత ముందు నాకు కాల్ చేశారు, మహిళ కాల్ చేశారండి. అదే బూతులు మాట్లాడారు, తిడుతున్నారు బ్రదర్ అనేసి నాకు చెప్తున్నారు. ఆమెనే ఫస్ట్ నేనే మాట్లాడినా, మంచిగా మాట్లాడినా, మేడం గారు అది ఇదనా ఒరే తురే అని ఆమెనే నన్ను రెచ్చగొట్టినట్టు మాట్లాడిందనా. నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నా, అందుకే బూతులు మాట్లాడినాను, ఒప్పుకుంటున్నా. అయితే తను ఏమంటుందంటే నన్ను మహిళను చూడకుండా చాలా బూతులు తిట్టాడన్నా, మహిళా మండలి అధ్యక్షురాలని. ఒక భారతదేశ 2 నిమిషాలు అన్న, ఒక్క 2 నిమిషాలు నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినా. నాకు కోపం వచ్చింది. ఆమె అంతా మా ఇంట్లో ఆడపిల్లల్ని మీ అక్కని అట్లే చూపెడతా, నేను రావాలన్నా, మీ బామ్మని మీ భార్యని అనేవరకల్లా నాకు ఇంకా కోపం వచ్చేసిందన్న. మీతోటి అబద్ధం చెప్పేట అవసరం లేదు, మాట్లాడినాము, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి తిట్టినానన్న దాంట్లో. తనేం చెప్తుందంటే మీకు వ్యతిరేకంగా యోని పూజలు చేయకూడదు అని మీరంటే చెయ్యొచ్చు అని ఆయన మాట్లాడాడు కదా. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా మహిళల్ని పూజకి ఒక్క నిమిషం వినండి. ఒకసారి వాళ్ళ ఇంట్లో మహిళల్ని ఎవరినైనా దేవతగా కూర్చోబెట్టండి, మేము వచ్చి యోని పూజలు చేస్తామని నేను అన్నాను అన్న. అతనేమో నన్ను బూతులు చెప్పింది, ఓరల్ గా చెప్పారు, తర్వాత మాట్లాడారు, నాకు పెట్టారు వాట్సాప్ లో. సో నేను దాన్ని ఇంకా పూర్తిగా వినలేదు. సరే బూతులు అయితే ఉన్నాయి, ఏమైనా ఆమె షీ విల్ కన్సల్ట్ ద పోలీస్ స్టేషన్ అని చెప్పారు. దానికి మనం ఏం చేద్దామంటావు? నేను ఒక భారత బాధ్యత గల పౌరునిగా నిన్ను పోలీస్ స్టేషన్ పంపించడానికి నాకు మనసు లేదు.
నేను ఏం చెప్పమని చెప్తావు, నువ్వు ఏమని కోరుకుంటున్నావు? ఏం చెప్తారంటే అన్న, నేను అంటే ఇప్పుడు నాకు ఆపోజిట్ గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక బాయ్ తోటి మాట్లాడితే తిట్లు తిడితే అది ఒక అర్థం ఉంటుండేనా? మా ఇంట్లో మా ఆడవాళ్ళని, మా భార్యని, లైక్ మా కూతుర్ని, ఇంకా ఏదన్నా ఉండొచ్చు, మా ఇంట్లో వాళ్ళని అన్నందుకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా, చెప్తున్నాను కదా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా. నేను మాట్లాడినా ఒప్పుకున్నా అన్న. నేను దీనికి కొద్దిగా చింతించిన, మాట్లాడినా ఒక 15 నిమిషాల వరకు, అంటే ఎన్నో కాల్స్ మాట్లాడినా, కాకపోతే నాకు లేడీస్ ఎవరు మాట్లాడలేదు. ఈమె మాట్లాడేసరికి ఈ లేడీస్ కూడా నాతోటి ఇట్లా మాట్లాడేంత ఎందుకు వీళ్ళకు అది అని కొద్దిగా నాకు ఏదో నా 2 నిమిషాలు నాకు కంట్రోల్ కాలేదు, నా మైండ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయినా, తిట్టేసిన. అందుకే ఆడవిళ్ళకు తిట్టినందుకు తప్పైందని నేను కొద్దిగా ఆమెకు వాట్సాప్ కూడా మెసేజ్ పెట్టినా, చూసుకున్నదో లేదో. లేదు మల్లేష్, నేను వాట్సాప్ లో ఆల్మోస్ట్ 1800 గ్రూప్స్ ఉన్నాయి నా దాంట్లో. నేను చూసుకోలేను. పెట్టలేదనా అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి దాంట్లో వాట్సాప్ చేసిన. ఏమని చేశారు? ఒక్క నిమిషం అన్న, నేను అది నా దగ్గరనే ఉంది, నీకు చెప్తాను పర్టికులర్ గా. అంటే వేరే చెప్తే కాదు, ఓరల్ గా చెప్పేయండి. పర్వాలేదు, ఏం కాదు, ఓరల్ గా చెప్పండి. ఏమని పెట్టారు తనకి? నేను ఇప్పుడు ఆమెకు పట్టింది ఏంటంటే, అంటే ఒక వీడియో పంపినానా ఆమెకు, పంపి ఇలాంటి వీడియోలు నువ్వు కూడా పంపు, దేనిలో నిజం ఉందో చూసుకుందాము, ఇంకా బ్రాకెట్ లో అలాగే ఆవేశంలో ఆడపిల్లనని చూడకుండా బూతులు మాట్లాడినాను, క్షమించండి అని ఒకటి ఎమోజీ పంపినానా. సరే మల్లేష్, ఇది ఒకటి పంపినాను ఆమెకు. తిట్టినందుకు నేను నిజంగా ఇట్లా తిట్టి ఉండకూడదు కదా, ఏదున్నా మాట్లాడేది కానీ అనే దానికి కొద్దిగా ఫీల్ అయినా నిజం చెప్పాలంటే. ఓకే మల్లేష్, బాయ్స్ అంటే ఫీల్ కాకుంటాను, ఎందుకంటే సాటి మనిషి తోటి మాట్లాడుకోమంటే అవసరం, కానీ ఆడవిల్లని ఇట్లా ఎప్పుడు తిట్టలేదు. ఈమె మా ఫ్యామిలీ వాళ్ళని అన్నందుకు నాకు కోపం వచ్చిందనా. సరే మల్లేష్, నేను చెప్పేది వినండి. భారతదేశంలో నీ మతం ఏదైనా, నా మతం ఏదైనా, కులాలు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మహిళల్ని మనం గౌరవించడం మన ప్రధాన కర్తవ్యం. సో ఆమె హర్ట్ అయింది, నీ తరపున నేను కూడా తనకి క్షమాపణ చెప్తున్నాను. ఆమె నేను మహిళా మండలిని తీసుకుని మీరు ఓకే అంటే చాలా, రేపు నేను వెళ్ళి ఐ విల్ కన్సల్ట్ ద పోలీస్ స్టేషన్ అని చెప్పింది. అమ్మ మీరు అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పాను నేను, ఎందుకంటే మనం భారతదేశంలోనూ అనేక విషయాలపైన చర్చించవచ్చు, ఇటువంటి వద్దు అని చెప్పాను నేను. సరే, నీ నుంచి వెళ్ళి అపాలజీ ఏమన్నా వస్తుందా రావట్లేదని చూశాను. ఓకే, నువ్వు మాట్లాడావు, నేను మళ్ళీ తనతో మాట్లాడతాను. ఎప్పుడైనా వాళ్ళు మహిళలు కాబట్టి వాళ్ళు కొంచెం నోరుదారైనా, మనం పురుషులుగా మనం ఆడవాళ్ళతో మాట్లాడకం నాకు అనుభవం లేదన్న, నిజం చెప్పాలంటే. నేను మీలాంటి వాళ్ళని, అంటే మీరు కొద్దిగా మర్యాద పూర్వకంగా మాట్లాడతారన్న. నేను ఒకవేళ నాకు తెలిసినంత వరకు నేను సీరియస్ అయినా కూడా మీరు చాలా డీసెంట్ గా మాట్లాడుతున్నారు, అది ఒప్పుకోవాల్సిన విషయం అన్న. ఏమంటే మా 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 హిందువుల గురించి అది ఇది పెట్టడానికి ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నానన్న. మీరంటే నాకు చాలా గౌరవం, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు ఆమె ఆడవిలని అట్లా అన్నందుకు నాకు కొద్దిగా ఫీల్ అనిపించింది అన్న. అట్లని క్షమాపణ పెట్టినా. ఆమె కేసు గీసు అంటానంటే అలాంటివి ఏమొద్దని చెప్పన్న, ప్రాక్టికల్గా మనం మాట్లాడదాము. అట్లాంటివి ఏమొద్దు, అంత పెద్ద విషయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆమెకు క్షమాపణ, ఆమెకు మళ్ళీ ఫోన్ చేయొచ్చు అన్న. నేను చేయలేదు, ఆ ధైర్యం నాకు లేదు, ఎందుకంటే ఆడవిల్ల ఫీల్ అయి ఉంటుంది, వద్దు ఇలాంటివి ఎందుకు అన్నట్ల మీకు ఫోన్ చేసిన ఆవేశంలో. అప్పుడు నీకు ఫోన్ చేసిన ఇంతకు ముందు 1 గంట కింద. ఓకే, ఐ విల్ టాక్ దెమ్, నేను వారితో మాట్లాడతాను. సరే, ఏదేమున్నా మనం వీడియో అప్లోడ్ చేసాం కాబట్టి యూట్యూబ్ లో ఎవరైనా కాల్ చేస్తే జస్ట్ మర్యాదగా మాట్లాడు. దాని గురించి నేను ఆమెకి అపాలజీ చెప్పాను, క్షమాపణ చెప్పాను. నేను ఎట్లా మాట్లాడినా నీతో చెప్పాను, నేను ఒరే అంట నేను ఎప్పుడన్నా నేను మాట్లాడినా. సరే, ఓకే, జరిగింది, ఓకే, లీవ్ దట్ మ్యాటర్. ఓకే మల్లేష్, నీ పనులు చూసుకో. మల్లేష్, ఒక విషయం చెప్తాను నీకు లాస్ట్ గా. యాజ్ ఏ బ్రదర్, మతాలు కాదు, కులాలు కాదు, ప్రాంతాలు కాదు, నువ్వే పని చేసుకుంటున్నావు అంటే ఆటో తోలుకుంటున్నాను అని చెప్పావు. డ్రైవర్ అన్న, ఆటో డ్రైవర్. ఎందుకు మనకు ఇట్లాంటి విషయాల్లో మనం చిన్న చిన్న ఫ్యామిలీలు, చిన్న చిన్న వర్క్లు, మనం కోటీశ్వరులం కాదు, లక్షాధికారులం కాదు. ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకు ఉంది, ఎవరు ఆరాధించుకునే దేవుని వాళ్ళు ఆరాధించుకుంటారు. ఇట్లాంటి విషయాలలో యాజ్ ఏ బ్రదర్ గా నీకు నేను చెప్తున్నాను, ఇట్లాంటి విషయాలలో నువ్వు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్
నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కాకపోవడమే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కడు 100% అయితాను, కానీ ఇంత ర్యాష్ గా గాను. నేను ఖండిస్తానన్న, ఒకవేళ మాకు వ్యతిరేకంగా ఉంటే 100% మీకు ఫోన్ చేస్తాను కూడా చెప్పిన. ఆమెకు కూడా ఫోన్ చేస్తా, ఆమెను కూడా సౌమ్యంగా మాట్లాడతా, మళ్ళీ ఫోన్ చేస్తా. ఏ ఆడవిల్లైనా ఈమె అని కాదు, నన్ను నా ఫ్యామిలీ వరకు రానంత వరకు నేను మంచిగా మాట్లాడుతానన్న నీతోటి. ఓకే, నువ్వు మళ్ళీ తనకి ఏం కాల్ చేయకు. నేను మాట్లాడి మాత్రమే ఫోన్ చేస్తున్నా. నేను డెఫినెట్లీ నేను మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను. ఎటువంటి ఒకటి చెప్పండి అన్న, ఇప్పుడు నా తప్పు ఉంది, నేను ఒప్పుకున్నానన్నా, మీరు కూడా చెప్పిన దానికి 100% నేను అంగీకరిస్తాను. మన తప్పులేందో మనం ఫస్ట్ చూసుకోవాలి, తర్వాతనే ఎక్కువ ఆ మాట నాకు నచ్చిందని. రైట్, నాకు కూడా కొద్దిగా డిసప్పాయింట్ మాట్లాడిందన్న. మీరు ఒకవేళ ఆడియో కాల్ వింటే మీకు కూడా తెలుస్తుంది. నన్ను మాట్లాడకుండా కొద్దిగా మా ఫ్యామిలీ వాళ్ళని తీసుకొని వచ్చి నేను ఈ ఆడియో కాల్ తనకు పంపిస్తాను చివర్లో. మలేష్, నేను ఈ ఆడియో కాల్ తనకి షేర్ చేస్తాను. మీరు అందుకే నాకు ఫోన్ చేసి ఇట్లా నువ్వేమన్నా స్పెషల్ గా తనకి వినండి. మాట్లాడింది. ఎస్ మలేష్, నేను ఈ ఆడియో కాల్ తనకి పంపిస్తున్నాను. మీరు ఈ ఆడియో కాల్ లో మీరు తనకి స్పెషల్ గా ఏమైనా అపాలజీ చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. అపాలజీ అంటే అయ్యోని అది ఇది కాకుండా ఆమె ఒక ఆడవిళ్ళని చూడకుండా తిట్టినందుకు నిజంగా సారీ అన్న. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడవిల్లలు ఉన్నారు, మాకు అక్క చెల్లెలు ఉన్నారు. ఒకవేళ నేనే వాళ్ళని అంటే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు అర్థమైందనా. ఆమెకు సారీ, ఏదో ఆవేశంలో మాట్లాడినా. కంటెంట్ పరంగా మాట్లాడితే ఆమె కూడా ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చా, నేను కూడా ఫోన్ చేస్తా, అదేం లేదు. ఓకే, భారతదేశంలో ఏ మహిళలైనా, వాళ్ళు హిందూ, ముస్లిం, సిక్, బౌద్ధిస్ట్, ఎవరైనా, జైనులు ఎవరైనా కావచ్చు, ఎవ్రీ వన్ మన మదర్ లాగా చూడాలి, యాజ్ ఏ సిస్టర్ లాగా చూడాలి. సో అపాలజీ చెప్పావు, ఓకే మలేష్, నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తావని చేస్తానన్నా. అలాగే మీరు మీ వీడియోస్ చూస్తానన్నా, మీ వీడియోస్ లో నాకేమన్నా తప్పు అనిపిస్తే ఫోన్ చేస్తాను సౌమ్యంగా, ఇట్లా మనం తిట్టుకోకుండా సౌమ్యంగా. అన్నా ఇది తప్పనా, మీకేమనుకుంటున్నావు మీరు చెప్పు, నాకేమనుకున్నావు నేను చెప్పు. డెఫినెట్లీ మలేష్. ఓకే, అది ఆమె కూడా ఇదే చెప్పండి అన్న. రైట్. ఆమె ఏమన్నా అంటే మా కుర్రాళ్ళకి నంబర్ ఇస్తా, వాళ్ళతో తిప్పిస్తా ఎవరి కాల్ నేను రిసీవ్ చేస్తానా, రిసీవ్ చేసే సత్తా కూడా ఉంది. కాకపోతే మనం మాట్లాడుకొని తిట్టుకుంటే లాభం లేదా, మాట్లాడుకోవాలి. మలేష్, నీకు విషయం చెప్తున్నాను, మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేయకు ఈ మ్యాటర్ ని. నీకు విషయం ఏంటంటే, నీకు ఒక అబ్బాయి ఇలాగే ఒక వేరే మన క్రిస్టియన్ బ్రదర్ తో మిస్యూజ్ చేశాడు, మాట్లాడి ఏత్తం తీత్తం అన్నట్టు మాట్లాడాడు. నేను వాడికి మాట్లాడి వాడి నెంబర్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టా. దాని తర్వాత వానికి దాదాపు కొన్ని లక్షల కాల్స్ పోయినాయి. దాని తర్వాత వాడు కాళ్ళబేరానికి వచ్చి చాలా బ్రతిమలాడుకున్న ఆ వీడియోని తీసేయలేకపోయినా, వాడు నెంబరే మార్చుకునే పరిస్థితికి వచ్చింది. అది బ్యాంకులో, ఆఫీసులో, ఎక్కడెక్కడో ఇచ్చుకున్నాడు. అట్లాంటి ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ అయ్యే వరకు చూసుకోకూడదు. మనం ఏ స్టేజ్ లో ఉన్నామో దాన్ని ఒకసారి గమనించుకొని చేసుకోవాలి. అందరూ నీలాగా నాలాగా ఉండరు, ఒక్కొక్కడు ఒక్కో తీరుంటారు. మనం అందరిని ఒకేలా ఉన్నారని కూడా మనం అనుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు చెప్పారు కదా, ఇది సేమ్ నాకు కూడా వర్తిస్తానా. మీరు మంచిగా మాట్లాడితే చాలా నేను ఫోన్ చేస్తాను. ఓకే మలేష్, ఓకే. మీరు ర్యాష్ గా మాట్లాడితే నాకు కూడా వేరే గ్రూప్లలో అక్కడ ఇక్కడ ఉంటుందన్న, నంబర్ మేము పంపిస్తే మీకు కూడా ఇట్లానే ఫోన్ చేస్తారన్నా. మలేష్, అదే నేను చెప్పేది అది. ఇప్పుడు ఏంటంటే మలేష్, నా ఫోన్ నెంబరు ఇండియాలోనే కాదు వేరే దేశాలలో కూడా ఉంది. ఎంతో మంది మతం వాళ్ళతోటి నేను పోరాడిన, ఇవి నాకు చాలా లైట్. విషయం ఏంటంటే, నేను నీ గురించి ఏం ఆలోచించానంటే, సరే ఏదో ఆవేశంలో కాల్ చేసి ఉంటాడు, ఇబ్బంది పడొద్దు అని నేను ఇంకా ఆలోచిస్తున్నాను. అది దానికి మించి మళ్ళీ ఇంక మనం ఏం మాట్లాడుకోకూడదు. ఓకేనా? ఓకే మలేష్, నేను ఫోన్ చేస్తాను అప్పుడప్పుడు మీతో. తప్పకుండా నాకు టైం ఉంటే డెఫినెట్లీ. ఓకే షూర్. ఓకే రైట్.